5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు త్వరలో నియమించనున్న ప్రభుత్వం రెవెన్యూలో సర్వే విభాగం బలోపేతం కోసమే అంటున్న మంత్రి. అసిస్టెంట్ల ప్రొఫెసర్ల భర్తీ ఇప్పట్లో లేనట్టే, కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్య పరిష్కారమయ్యే నాటికే నోటిఫికేషన్. సో ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. సో మొదటిగా చూసుకుంటే జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలి అంటున్న నిరుద్యోగ జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తక్షణం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10,954 జీపీఓ పోస్టులను నేరుగా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10,954 జీపీఓ పోస్టులు పాత వీఆర్ఓ ఈఆర్ఏలతో భర్తీ చేయడంలో రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత వారిలో చాలామంది 10వ తరగతి ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారే ఉన్నారని గుర్తు చేశారు. కనీసం డిగ్రీ అర్హత ఉన్నవారిని మాత్రమే తీసుకొని మిగతా ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. తద్వారా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 129 జీవో ప్రకారం ఆప్షన్లు ఇచ్చిన 6,120 మంది పైచిలకు పాత వీఆర్ఓ వీఆర్ఏలకు స్క్రూటినీ పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. టీఎస్పీ ద్వారా 100 మార్కులు పరీక్ష నిర్వహించి ఉత్తర్వు సాధించిన వారికి మాత్రమే జీపీఓలుగా విధుల్లో తీసుకోవాలని కోరారు. మిగిలిన ఖాళీలను వచ్చే నెల 2వ తేదీలోపు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సో ఓవరాల్గా తెలంగాణలో మళ్ళొకసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ నిరుద్యోగులు నిరసన తెలుపుతున్నారు. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీలలో జాబ్ క్యాలెండరు చాలా ముఖ్యమైనది. వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం గవర్నమెంటే చెప్తుంది దాదాపు 56,000 ఉద్యోగాల పైగా నింపామని. సరే, వాళ్ళు అనుకున్నట్టు 56,000 ఉద్యోగాల పైన అనుకున్నా కానీ వాళ్ళు ఇచ్చిన హామీ 2 లక్షల్లో ఇంకా దాదాపుగా 1,44,000 ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయి అనుకోవచ్చు. మరి చూడాలి, గవర్నమెంట్ కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు నింపాలని చెప్పేసి ఏ మీటింగ్లో చూసినా గౌరవ మంత్రులు అయితే చెప్తున్నారు. మరి దానికి అనుగుణంగా ఏం జరుగుతుందో చూద్దాం. అదేవిధంగా జీపీఓకి సంబంధించి కూడా వీళ్ళు అడిగింది కూడా చాలా క్లియర్గా, ఎందుకంటే ఈ హింట్స్ అన్నీ కూడా ఇచ్చిందే గవర్నమెంట్. ఎందుకంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలని, అదేవిధంగా మినిమం క్వాలిఫై ఎగ్జామ్ పాస్ కావాలని చెప్పేసి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హింట్సే. సో దానికి అనుగుణంగా మరి 6,120 మంది ఆప్షన్ ఇచ్చినప్పుడు మిగిలిన వారికి ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇవ్వడం అనేది నిరుద్యోగులకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది. కానీ చాలామంది నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు జీపీఓ మీద. మరి ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే వాళ్ళకి న్యాయం చేయాలని మనం కోరుకుందాం. సో మరొక వార్త చూసుకుంటే 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు త్వరలో నియమించిన ప్రభుత్వం రెవెన్యూ సర్వే విభాగం బలోపేతం కోసమే అంటున్న మంత్రి. ప్రతి మండలం పట్టణంలో భూ విస్తరణ భూ లావాదేవీల బట్టి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోనున్నట్లుగా రెవెన్యూ శాఖ మంత్రి అయితే తెలియజేస్తున్నారు. ప్రజలకు రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు భూములు పంచాయతీలకు శాశ్వత పరిష్కారం చూపేయాలన్న ఉద్దేశంతో సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్ డిపార్ట్మెంట్స్ని మరింత బలోపేతం చేయనున్నట్టు చెప్పారు. శుక్రవారం సెక్రటరీలో సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డు శాఖపై సమీక్షించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ భూభారతి ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం ఉన్న 402 మంది సర్వేలు సరిపోనున్నారు. దీనిలో దృష్టిలో ఉంచుకొని ఒకవైపు లైసెన్స్డ్ సర్వేలు తీసుకురావడంతో పాటు సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పారు. అర్హులైన వారికి శిక్షణ. లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ గణితం ఒక అంశంగా ఉండి కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణై ఉండాలి. ఐటీఐ నుంచి డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్, డిప్లొమా సివిల్, బీటెక్ సివిల్ లేదా ఇతర సమానమైనటువంటి విద్యార్థి కలిగి ఉండాలని. శిక్షణ ఫీజు ఓసీ అభ్యర్థులకు 10,000, బీసీలకు 5,000, ఎస్సీ ఎస్టీలకు 2,500 నిర్ణయించినట్టు తెలిపారు. ఎంపికైన వారికి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులందరూ పాల్గొన్నారు. సో ఇది నిరుద్యోగ యువతకైతే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సర్టిఫైడ్ లైసెన్స్ సర్వేయర్లు అంటే చాలా విలువ ఉంటుంది. సో ఖచ్చితంగా మీ గ్రామంలో, మీ మండలంలో, మీ జిల్లాలో ఉండి మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు త్వరలో నియమించబోయే 5,000
పోస్ట్లో కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది చాలా అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. తప్పకుండా దీనికి క్వాలిఫికేషన్ ఉన్నవారందరూ కూడా అప్లై చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం ఆశిద్దాం. సో మరొక న్యూస్ చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ఇప్పట్లో లేనట్టే కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు పరిష్కారం అయ్యాక ఈ నోటిఫికేషన్. వారి ఉద్యోగ భద్రత కల్పించడంపై సర్కార్ దృష్టి. 65 ఏళ్ల రిటైర్మెంట్ విధానం వర్తింపజేయాలని యోచన. అదే జరిగితే నోటిఫికేషన్లో మిగిలేది 402 పోస్టులే. నమస్తే తెలంగాణ. రాష్ట్రంలో 12 యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాల భర్తీకి ఇప్పట్లో కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆయా యూనివర్సిటీలో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులు సమస్యల పరిష్కారం అయ్యే ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ఉండదని తెలుస్తుంది. అంటే ఒకవేళ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తే కొత్త నోటిఫికేషన్లు భర్తీ చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారుల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 869 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భావిస్తే అదే జరిగితే 65 ఏళ్ల వయసు వచ్చే వరకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు అవకాశం ఉంటుంది. ఆ లెక్కన ప్రస్తుతం 45 ఏళ్ల వయసు ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులు రిటైర్మెంట్ కావడానికి మరొక 20 ఏళ్ళు పడుతుంది. 50 ఏళ్ల వయసు ఉన్న వారు రిటైర్ కావడానికి 15 ఏళ్ళు, 55 ఉన్న వాళ్ళకి 10 ఏళ్ళు పడుతుంది. ఈ విధంగా చూస్తే 21వ జీవో ప్రకారం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అందులో పోస్టులు తగ్గిపోతాయని ఉన్నత మండలి అధికారులు నివేదిక రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 1588 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులో 1121 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. యూనివర్సిటీ వీసీలు ఇదే చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఇచ్చిన హామీ నెరవేర్చితే కొత్త నోటిఫికేషన్లో కేవలం 402 పోస్టులు మాత్రమే మిగులుతాయని, వాటి క్లియర్ వేకెన్సీగా చూపించి అందులో సింహభాగం ఓయూలోనే ఉంటాయి. ఈ పోస్టుల వల్ల తమకు పెద్దగా ఒరిగేది ఏముండదని పీహెచ్డీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరుకాట్లో పడిన ప్రభుత్వం ఇప్పట్లో నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం మొత్తం భావిస్తున్నట్టుగా సమాచారం. సో ఓవరాల్గా ఈ ఎంటైర్ న్యూస్ ఒక హైలైట్స్ ఏంటంటే గవర్నమెంటు 1121 పోస్టు ఫిలప్ చేయాలని అసిస్టెంట్ ప్రొఫెసర్లే ముందుకెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ కాంట్రాక్ట్ అధ్యాపకులతోటి వాళ్ళకి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని గ్రహించారు. ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులకి కాంట్రాక్ట్ అధ్యాపకులకి వాళ్ళకి ఏదో ఒక దారి చూపెట్టకుండా ముందుకెళ్ళడం అనేది దాదాపు అసాధ్యం. కాబట్టి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తే దాదాపు 65 ఏళ్ళ దాకా వాళ్ళని రిటైర్మెంట్లు చేయడానికి వీల్లేదు. అంటే వాళ్ళందరూ కూడా 65 ఏళ్ళ దాకా కొనసాగుతారు. సో 65 ఏళ్ళ దాకా వాళ్ళు కొనసాగితే ఇప్పుడున్న ఖాళీల పరంగా చూసుకుంటే దాదాపు 869 మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ అయితే ఉన్నారు. సో టోటల్గా అప్పుడు ఈ 869 కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పోతే ఇక మిగిలింది 402 మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఫిలప్ చేసే అవకాశం ఏర్పడుతుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా గవర్నమెంట్ ఫిలప్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యూనివర్సిటీలు ఒక దిక్కు రోజు రోజుకి దిగజారిపోతున్న సందర్భం అయితే ఎదురవుతుంది, సరైన ఫ్యాకల్టీ లేక. చూద్దాం మరి ఏం జరుగుతుంది.